నమో గురుభ్యః. మనము మన వ్యాస భాగవతం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. మళ్ళీ మన వర్క్‌షీట్ చూద్దాము ఇంకొకసారి. ఇంతవరకు మనకిక్కడ భవుడు చేసిన సంకీర్తనము సంకర్షణుడిగా మనము తెలుసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు భద్రస్రవసుల వారు, భద్రస్రవాహ ఆయన పేరు. ఈ భద్రస్రవుల వారు సాక్షాత్తుగా వాసుదేవుడినే ధ్యానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన ధ్యానం సాగుతూ ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ సత్వగుణంతో మనసు దగ్గర ఇక్కడి నుంచి ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళొస్తారు మనకు. ఆ విధంగా ఒక్కొక్కటి. ఆ తర్వాత రజోగుణంతో ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచి ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళెక్కడ ఉంటారో వాళ్ళ స్థితిని చెప్తూ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆ గతిని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. స్థితి, గతి అని పిలుస్తారు. స్థితిగతులు అంటే ప్రపంచంలో స్థితిగతి అన్నదానికి అర్థమేమి? స్థితిగతులు అంటే స్థితి అంటే వాడు బాగా ఉండడము. ఎ అసలు దానికి అర్థం గూడా చూస్తారో లేదో, ప్రపంచంలో స్థితిగతులు అంటే బాగా ఉన్నవాడండి. మంచి స్థితిగతులతో ఉన్నాడు అని చెప్తారు. ఒకవేళ అడిగితే ఎవరినైనా ఇక్కడ ఇహంలో వాడి స్థితి మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు. పరంలో వాడి గతి ఊర్ధ్వ గతి అని గూడా దానికి అర్థం చెప్పొచ్చు. అయితే అటువంటి స్థితిగతులు గాదు. ఇక్కడ వాడు జ్ఞానపరంగా ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడో దగ్గర ఉంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఎక్కడో దగ్గర ఉంటాడు వాడు. తర్వాత వాడు ఏ గతికి అంటే నెక్స్ట్ ఏ స్టెప్‌కి వెళ్ళాలనుకుంటున్నాడు. అందరికీ ఎక్కడున్న వాళ్ళైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఈ 5 స్టెప్స్‌లో ఎక్కడ ఉన్న వాళ్ళకైనా సరే గతి మాత్రం ఇదే పరబ్రహ్మమే. ఇక్కడికైతే వెళ్లి చేరవలసిందే. అది పరమగతి. ఇంకది ఫైనల్ అల్టిమేట్ గతి. అది పరమగతి. అయితే ఈ పరమగతికి చేరేలోగా, ఈ పరమగతి ఏదున్నదో, ఇక్కడికి చేరేలోగా వాళ్ళు నెక్స్ట్ బెస్ట్ గతిని చూసుకుంటూ వెళ్తారు గదా! ఆ నెక్స్ట్ బెస్ట్ గతి చెప్తూ వాళ్ళు దాన్ని దాటిపోతూ ఉంటారు. చివరికి ఈ పరమగతిని వాళ్ళు చేరవలసి ఉంటుంది. అది స్థితి, గతి. వాళ్ళ స్థితి ఏమి, వాళ్ళ గతి ఏమి అని చెప్తూ ఉంటారు వాళ్ళ కీర్తనల్లో. మనం చేస్తున్న సంకీర్తనలు, స్తోత్రాలు మన స్తుతుల్లో గూడా మనకి అట్లనే ఉండాలి. మనము ఏదో ఒక స్తుతి, వాళ్ళు ఏదో ఒక స్తోత్రం ఇచ్చారంటే ఉన్నది గాబట్టి, మనకేదో ఒకటి దొరికింది గాబట్టి, ఏదో ఒక స్తోత్రాన్ని బెట్టుకొని రోజు కంఠోపాఠంగా చదువుకుంటూ పోతే గాదు. మన స్థితి ఏమో మనకి తెలిసి, మన గతి ఏమో మనం చూసుకోగలిగితే, అటువంటి స్థితిగతులతో మనం చేసే సంకీర్తనము మనకు మనము కోరుకున్న గతిని, చివరికి పరమగతిని, పరమపదాన్ని, ఆత్మస్థితిని ఇస్తుంది. అందుకనే మనకు మన గురువులు, ముఖ్యంగా మన వ్యాసుల వారు ఇన్ని స్తోత్రాలిచ్చారు. ప్రతి చోట ధ్యానాలిస్తూ ఉంటారు, స్తోత్రాలిస్తూ ఉంటారు. ఎందుకంటే, మన స్థితి మనకు తెలియాలి. మన స్థితి మనకు తెలియడం కోసం ఆయన కథ చెప్తారు ఫస్ట్. ఫస్టో, తర్వాతో ఎప్పుడో ఒకప్పుడు కథ చెప్తారు. ఆ కథను పట్టుకొని మనము మన మనస్థితి ఎక్కడున్నది, మనం ఎక్కడున్నాము, మన జ్ఞానస్థితి ఎక్కడుందని అసెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తామంటే, ఆ స్థితిని పట్టుకొని, ఆ స్థితికి అనుకూలమైన స్తోత్రాన్ని ఇస్తారు. మన స్థితిని బట్టి మనకొక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని బెట్టుకొని నమస్కార పూర్వకంగా మనం వాటిని అధ్యయనం చేస్తూ సంకీర్తనం చేశామంటే, మనకు నెక్స్ట్ గతి కలుగుతుంది. ఇది ఈ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ మనము ముందు మన భవుల వారు సంకర్షణలుగా ఉండి ఆయన స్థితిని చెప్తూ, ఆయన గతిని చెప్తూ వెళ్లారు. ఇప్పుడు మనకు భద్రస్రవుల వారు ఆయన స్థితిని, ఆయన గతిని చెప్తూ ఉన్నారు. ఆయన వాసుదేవాన్ని ధ్యానిస్తూ ఉన్నారు, నమస్కరిస్తూ ఉన్నారు. అది చూస్తూ వెళ్తూ ఉన్నాము. కాబట్టి మన భద్రస్రవుల వారు చేస్తూ ఉన్న ధ్యానము, సంకీర్తనమేమి అంటే, ఎవరైతే భగవంతుడై ఉన్నాడో, అంటే అది నేనే అని తెలుసుకుని ఉన్నాడో, ధర్మమై ఉన్నాడో, ఆత్మ ధర్మమై ఉన్నాడో, ఆత్మే ధర్మము అయి ఉన్నాడో, ఎవరైతే ఆత్మ విశోధనమై ఉన్నాడో, ఆత్మశుద్ధి, సత్వశుద్ధి, శుద్ధ సత్వము, సత్వము, శుద్ధము అని ఎన్ని విధాలుగా చెప్పినా సరే,
ఆ స్వరూపమై ఉన్నాడో. ఎందుకు? మనకు ఆల్రెడీ తెలుసు. వాసుదేవము సత్వము, అది శుద్ధము, శాంతము, స్వచ్ఛము, అవికారి అని చాలా ఉంటాయి. కాబట్టి దాని గురించి. దానికి నమస్కారం చేస్తున్నాను. నమః ఇతి అని ఆయన మొదలుపెడుతూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, భగవంతుడి యొక్క విచేష్టితము అహో విచిత్రం. ఆ కర్మలన్నీ విచిత్రం. నిజంగా ఉన్నాయా? పూర్తిగా శుద్ధ సత్వంతో ఉన్నప్పుడు అది కంప్లీట్‌గా జ్ఞాన స్వరూపమై ఉంటుంది. దానికి కర్మలుంటాయా? ఉండవు. ఉన్నట్టుగా కనిపించడం ఏదున్నదో అదంతా ఓహో విచిత్రం. లేనివన్నీ ఉన్నట్టుగా కనిపించడం ఎందుకు? మాయ చేత అని చెప్తూ ఉన్నారు. ఈ విచిత్రమైన మాయ ఎట్లా ప్రవర్తిస్తుంటుంది అంటే, ఈ జనము నశిస్తూనే ఉంటే వీళ్ళు కళ్ళప్పగించి చూస్తూ కూడా, నేను మాత్రం ఎప్పుడు చావు లేకుండా పడి ఉండాలని కోరుకుంటారు. ఎందుకు? అజ్ఞానంతో అయథావత్తుగా చూస్తారు. మోహపూరితమైన చూపుతో ధర్మాధర్మాలను అయథావత్తుగా చూస్తారు. ఆత్మకు చావు లేదు, మార్పు లేదు, జన్మ లేదు. అటువంటి ఆత్మ ధర్మాన్ని వీళ్ళు అనాత్మలైన దేహాల పైన అధ్యారోపణ చేసుకుంటారు మోహంతో, అజ్ఞానంతో. వాళ్ళు ఆ దేహంతో ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ఆ దేహాత్మ భావనతో ఉండి, దేహానికి ధర్మమేది నశించిపోవడం, మారిపోవడం ఇట్లాంటివన్నీ దాని ధర్మాలు. క్షీణించడం అట్లాంటివి. మన వాళ్ళేం జేస్తారు, ఆ దేహం నేననుకుంటారు. నాకేమో మరణం లేదు. కాబట్టి దేహం నేననుకున్నందుకు దేహం గూడా మరణం లేకుండా ఉంటుందనుకుంటారు వాళ్ళు. ఉండాలి అనుకుంటారు వాళ్ళు. అటువంటి అసత్తులతో వాళ్ళు తగులుకుని దాన్నే ధ్యానిస్తూ అసత్తు ఉన్నది అంటే దానికి కర్మలుంటాయి. ఆత్మకు కర్మ లేదు. ఆత్మ జ్ఞానము. అసత్ అజ్ఞానంతో ఉండడం చేత కర్మలుంటాయి. అందుకని వీళ్ళేం జేస్తారు, అసత్ నేను అనుకుని దాంతో ఐడెంటిఫై చేసుకొని, ఆ అసత్తుకు ఉన్న కర్మలన్నింటినీ వీళ్ళే గ్రహిస్తూ ఉంటారు. నేనే చేశానని ఆ కర్మలన్నీ చేసుకుంటూ కూర్చుంటారు. మామూలు కర్మ గాదు. వికర్మలన్నీ చేస్తూ ఉంటారు. విశేషమైన, వివిధమైన కర్మలన్నీ చేస్తూ ఉంటారు. పోయేవాళ్ళు పోతూ ఉంటేనే దేహాలన్నీ అసత్తులు చూస్తూ గూడా, ఈ అసత్ దేహం అట్లనే ఉంటుందనుకుంటారు. ఎందుకంటే మోహంతో. అందుకని ఎంతటి జ్ఞానికి గూడా ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వాడు గూడా మోహపోతాడు. నువ్వు కూర్చొని కర్మేంటో, అకర్మేంటో, వికర్మ ఏంటో అర్థం చేసుకో అని మనకు చెప్తూ వచ్చారు కూడా. మన గురువుగారు మూడో అధ్యాయం నుంచి ఇంక అదే పనిలో ఉన్నారు మన భగవద్గీతలో. మనం అవన్నీ చూస్తూ వస్తూనే ఉంటాము. మామూలుగా భగవంతుడు చెప్పిన శ్లోకాలే కాక, వాటికి మళ్ళీ మనకు శంకర్లు రాసిచ్చిన భాష్యంతో సహా అధ్యయనం చేస్తాం. అందుకని ఎందుకు? ఎంతటి వాడికి కూడా ఈ మోహం ఉంటుంది. కర్మ కిమ్? కర్మ అంటే ఏమి? అకర్మ కిమ్? అకర్మ అంటే ఏమి? అని ఈ విషయం గురించి కవులు కూడా మోహపోతూ ఉంటారు. వాళ్ళకి గూడా సరిగ్గా అర్థం గాదు. కర్మను, అకర్మను సరిగ్గా అర్థం జేసుకోకుండా, ఒకదాని పైన ఒకటి అధ్యారోపణ జేసి, వాళ్ళు ఇంకా ఆ కర్మల్లో తగులుకుని బయట పడలేకుండా ఉంటారు. అదే బంధంతో కర్మపాశాలను చిక్కుకుని ఉంటారు. నేను ఈ కర్మని, అకర్మని ఎట్లా అర్థం జేసుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నీకు అకర్మ అంటే ఏమి అని ప్రవచనం చేస్తాను ప్రవక్ష్యామి. యత్ జ్ఞాత్వా ఏదైతే తెలుసుకున్నావంటే ఈ అశుభంలో నుంచి, ఈ కర్మలో నుంచి నువ్వు మోక్షాన్ని పొందుతావో అని చెప్తూ మన గురువుగారు కర్మ గురించి తెలుసుకోవడం అందుకని అత్యవసరము. అది బోద్ధవ్యం. పైగా వికర్మ అంటే ఏంటో గూడా నీకు తెలియాలి. రకరకాల కర్మలన్నీ చేసుకుంటూ కూర్చుంటావు. అసల కర్మలేంటి? ఇన్ని రకాల కర్మలేంటి? ఏమి కథ? దేనికున్నాయి? ఎందుకున్నాయి? అని తెలుసుకోవద్దు? అసల అకర్మ అంటే ఏంటో తెలియొద్దు నీకు? అవన్నీ బోద్ధవ్యం, బోద్ధవ్యం, బోద్ధవ్యం తెలుసుకోవాల్సి ఉంది. తెలుసుకోవాల్సి ఉంది. తెలుసుకోవాల్సి ఉన్నది ఎందుకంటే కర్మల గతి, గహనము చాలా
లోతైన విషయము. పైన పైన చూస్తే అర్థం కాదో, ఎవరైతే కర్మణి అకర్మ పశ్యత్, ఎవరైతే కర్మణి అకర్మ చ సహ మనుష్యేషు బుద్ధిమాన్ సహ యుక్తః సహ కర్మ కృత్స్నము చేసినవాడు కృత్ అని చెప్తూ వచ్చారు. ఈ పద్యాలన్నింటికి శంకర్ల వారు ఎంత దూరము, ఎంత సులువైన చిన్న చిన్న ఉదాహరణలతో మనకు అర్థమయ్యే విధంగా భాష్యం రాసిచ్చారో, ఎంతగా తాపత్రయపడి మనకు ఎంతో దయతో మనకు ఆయన వివరించి చెప్పారు. కాబట్టి ఇది అర్థం చేసుకోవడం అవసరము. లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు ధర్మమేంటో, అధర్మమేంటో సరిగ్గా అర్థం చేసుకోక, ధర్మాన్ని అధర్మం పైన, అధర్మాన్ని ధర్మం పైన, ఆత్మను అనాత్మల పైన, అనాత్మలకు ఉన్న మొత్తం ధర్మాలన్నింటినీ ఆత్మ పైన అధ్యారోపణ చేసుకుని, ఆ మోహంతో ఉండి, వ్యామోహంతో ఉండి మన వాళ్ళందరూ పోతూ ఉన్న వాళ్ళని చూస్తూనే నేనెప్పుడూ ఉండాలని కోరుకుంటారు. అసత్ లేనే లేవు అని తెలిసిన కర్మలన్నింటినీ విశేషంగా చేయడానికి పూనుకుంటారు. ఇంకా అదే ధ్యాసతో, పరధ్యాసతో ఉంటారు వాళ్ళు అని చెప్తూ ఉన్నారు మన భద్రశ్రవసుల వారు. ఎందుకు ఈ విధమైన ఉపదేశం ఎవరు చేయగలరు? కేవలం వాసుదేవం చేయగలదు. వాసుదేవానికే ఈ విషయం తెలుస్తుంది, అది చెప్తుంది. అందుకనే మనము భద్రశ్రవుల వారు ఇక్కడున్నారు అని చూసుకున్నాము. వాసుదేవుల వారి దగ్గరుండి ఇంక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంక పరమపదానికి, పరమగతికి. మన వాసుదేవము ధర్మస్వరూపము అంటే ఏమి? ఆత్మ ధర్మస్వరూపము. ఒక విచిత్రమైన విషయము తర్వాత కూడా వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం ముందే ఆలోచన చేసుకుందాము. వాసుదేవుడు ధర్మస్వరూపం. ఏమి ధర్మము? ప్రాపంచికమైన ధర్మాలు కాదు. ధర్మం అంటే ఒక్కటే. ఆత్మే ధర్మము. ధర్మము అంటే ఏదైతే ధరిస్తుందో అని అర్థము. ధరించి ఉన్నది. ఆత్మ జ్ఞానస్వరూపమై ఉన్నది. అన్నింటినీ ధరిస్తూ ఆధారమై ఉన్నది. అది అట్లానే ఉంటుంది. దానికి కర్మలుండవు. అయితే మాత్రము అధర్మాలన్నీ ఏవైతే మనము ప్రపంచంలో అధర్మం అనుకుంటామో, ధర్మాలన్నీ ఏవైతే మనం ప్రపంచంలో ధర్మాలు అనుకుంటామో అవన్నీ గూడా అధర్మాలే. ఆత్మ ధర్మాలు కావు. ప్రపంచంలో మనం ధర్మాలు అంటాము, అధర్మాలు అంటాము. ఏదో స్వాధ్యాయం చేయడం నా ధర్మమండి, మా ఇంట్లో వాళ్ళందరినీ పోషించడం నా ధర్మమండి అనుకుంటూ వాడు ఆ రకంగా ధర్మాలన్నీ మాట్లాడతాడు. ఎవరిని తిట్టకూడదండి, అనవసరంగా అబద్ధాలు చెప్పకూడదండి, ఎక్కడ దొంగతనాలు చెయ్యరాదండి అని చెప్తాడు. అవన్నీ అధర్మాలండి, చెయ్యరాదు అని చెప్తాడు. కానీ ప్రపంచపరంగా అట్లా ధర్మాలు, అధర్మాలు, విధి నిషేధాలుగా ఉండొచ్చు. వాటి వల్ల పాప పుణ్యాలు కలగొచ్చు. అయితే ఆత్మపరంగా అనాత్మ ధర్మాలన్నీ కూడా అధర్మాలే. మన వాసుదేవుడు ధర్మస్వరూపము అంటే కేవలము జ్ఞానస్వరూపము అని అర్థము. కేవలము ఆత్మస్వరూపము. అది కేవలం జ్ఞానము. దానికి కర్మలు లేవు. జ్ఞానము ఆత్మ, కర్మ అనాత్మ. దానికి ఆపోజిట్ కాబట్టి. ఇప్పుడు మనం ఒకవేళ అటువంటి ధర్మం దగ్గరికి వెళ్లి నిలబడి దానికి నమస్కారం చేసి ఉన్నాము అంటే మనకు జరిగేదేమి అంటే కర్మలన్నీ నశించి కేవలం జ్ఞానంగా మనము మిగలడము దాని ప్రయోజనము. మనము వాసుదేవమై ఉన్న ఏ తత్వం ఉన్నదో అక్కడికి వెళ్లి నిలబడి దానికి నమస్కారం చేశామంటే అది మనమే అవుతాము. అందుకని వెళ్లి అక్కడ నిలబడతాము. మనం అక్కడ ఉన్నాము అని అర్థం. మన స్థితి అక్కడ ఉన్నది అని అర్థం. అది అయితాము కదా, అవుతూ ఉన్నాము లేదా అయ్యాము అని అర్థం. అటువంటప్పుడు ఏమవుతుందంటే వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి మనం నిలబడి నమస్కారం చేసాము అంటే కర్మలు నశిస్తాయి. అంటే అసత్ అనాత్మలు నశిస్తాయి. మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి నిలబడి నాకు ఉద్యోగాలు గావాలి, నాకు ప్రమోషన్స్ గావాలి, నాకు పెళ్లి గావాలి, నాకు పిల్లలు గావాలి, నాకు ఇల్లు గావాలి, నాకు కారు గావాలి, నాకు ఆరోగ్యం ఇంకా బాగుండాలి, నేను చావకుండా ఉండాలి, పక్కనవాడు గూడా అట్లానే ఉండాలి, నన్నెవరూ తిట్టకుండా ఉండాలి. ఇవన్నీ అసత్ విషయాలు, అనాత్మలు. కాబట్టి అవన్నీ అధర్మాలు. అసత్ ధర్మాలు, అధర్మాలు. అనాత్మ ధర్మాలు, అధర్మాలు. ఇదేమో ధర్మస్వరూపము.
అసత్, అనాత్మ గాదు. ఇది సత్, ఆత్మ. సత్, ఆత్మ అయి ఉన్న ధర్మం దగ్గరికి, వాసుదేవం దగ్గరికి వెళ్లి నిలబడి, అసత్, అనాత్మ ధర్మాలన్నీ ఏవో నేను సాధిస్తాను, అందుకు నువ్వు నాకు హెల్ప్ చెయ్యి అంటే ఆయన చెయ్యడు. వాటిని హరిస్తాడు. అసత్, అనాత్మ ధర్మాలను హరించడం కోసమే ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్లి నమస్కారం చేస్తే ఏం చేస్తాడు? వాటన్నింటిని ఉపసంహరిస్తాడు. వాటన్నింటిని హరిస్తాడు. లేకుండా చేస్తాడు. లేకుండా చేసేవాడి దగ్గరికి వెళ్లి, నాకు బాగా ఉండాలని కోరుకుంటే పని చెయ్యదు. నువ్వు అట్లానే అంటావు గానీ, వాసుదేవుడి దగ్గరికి వెళ్లి నేను నిలబడి, ఆ వాసుదేవుడిని కృష్ణుడుగానో, రాముడుగానో, విష్ణువుగానో ఏదో ఒక రూపంగా నారాయణంగానో, శివుడుగానో ఎట్లోకట్లా ఏదో రూపంగా వెళ్లి అక్కడ నిలబడి కోరుకుంటే, నేను కోరుకున్నవి జరుగుతాయండి అంటే, వాళ్ళిస్తున్నారు గాబట్టి జరగట్లేదు. నువ్వు కర్మ జేస్తున్నావు గాబట్టి, నీ ప్రారబ్ధాన్ని బట్టి దానికి ఏదైనా వస్తే వస్తుంది. లేకపోతే రాదు. నువ్వు అడిగేవన్నీ అసత్ విషయాలు, అనాత్మ విషయాలైతే అవి అధర్మాలు. ఈ ధర్మానికి సంబంధం లేని విషయము, కర్మ విషయము. ఇది జ్ఞానము. కాబట్టి అది ఏమి ఇవ్వదంతే. అది క్వైట్‌గుంటుందంతే. ఆ తత్వము ఏమీ అనదు. ఎందుకు అంటే జ్ఞానం కోసం దగ్గరికెళ్తే అది జ్ఞానం గురించి అదేమైనా నీకు హెల్ప్ చేయొచ్చు. ఆ జ్ఞానం నీలో కలగొచ్చు. అది దానికి గూడా ఏమి చేయదు. అది అకర్మ గాబట్టి అది ఉంటుందంతే. నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీకు ఆ జ్ఞానం కలిగిందని అర్థం. జ్ఞానం కాకుండా కర్మల గురించి నువ్వేదైనా వెళ్లి అడిగావంటే అదేమీ అనదు. ఎందుకంటే దానికి సంబంధం లేని విషయం అది. కావాలంటే హరిస్తుందది. అంతవరకు అంతే. జ్ఞానం ఏం చేస్తుంది? కర్మల్ని హరిస్తుంది. అందుకనే అది రాముడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, ఈశ్వరుడైనా, శివుడైనా, భవుడైనా, నరసింహుడైనా ఏదైనా సరే ఆ రూపాల్లో ఉన్నది అంటే, శివుడైనా సరే, ఏదైనా సరే ఆ రూపాల్లో ఉన్నది అంటే, ఆ రూపాల్లో ఉండి చేసేదేమి అది హరిస్తుంది. అంటే అనాత్మలను, అసత్ ధర్మాలను అది హరిస్తుంది. అక్కడికెళ్లి నిలబడితే నీకు జ్ఞానంతో కలిగేది అదే. దాని ప్రయోజనం అంతే. ఇంక అంతకన్నా ఎక్కువ వేరేది ఉండదు. నువ్వు వెళ్ళి శివుడి దగ్గరో, విష్ణువు దగ్గరో, కృష్ణుడి దగ్గరో, రాముడి దగ్గరో ఇంకేంటో ఒక రూపంలో నువ్వు నమస్కారాలన్నీ చేసి నాకు అసత్ విషయాల గురించి, అనాత్మ పదార్థాలన్నీ కావాలి అంటే అది ఇవ్వదు. తీస్తుంది వాటిని. అసలేమైనా ఉన్నవి అంటే అది తీస్తుంది. కానీ నువ్వు తీయమని అడగట్లేదు. ఉంచమని అడుగుతున్నావు కాబట్టి అదేమనదు. అయినా సరే నువ్వు కోరుకున్నవి నీకెందుకొస్తాయి అంటే, నువ్వు చేసే కర్మను బట్టి నీకు రావాల్సినవి నీకొస్తాయి. ఇంకంతవరకే. నువ్వు చేసే కర్మను బట్టి నీకొస్తే వస్తాయి, రాపోతే రాదు లేదా ఇంకో రకంగా వస్తాయి. నువ్వు చేసిన కర్మకి నువ్వనుకున్నంత ఫలితము, ప్రయోజనం రావడం గూడా ఉండదు. ప్రారబ్ధాన్ని బట్టి వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఇది మాత్రం చెయ్యదు. ఎందుకంటే ఇది ధర్మం. నువ్వు అధార్మికమైనవన్నీ, అసత్ విషయాలన్నీ కోరుకుంటే అది చప్పుడు చేయదంతే. కాబట్టే ఇక్కడ భద్రశ్రవుడు నాకేంటో కావాలి అని అడగట్లేదు. ఏంటో కావాలి అని అడిగే వాళ్ళలోని అజ్ఞానాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. హరి దగ్గరికి వెళ్లి, లేదా హరుడి దగ్గరికి వెళ్లి, హరించే వాళ్ళ దగ్గరికి వెళ్లి నువ్వు కొత్తగా కావాలి అని అడిగితే నీకు కలుగుతాయా? ఇంత అజ్ఞానంతోటి వెళ్లి నువ్వు కర్మల్లో కూరుకుని, కర్మల పరంగానే ఏదైనా అడిగితే, ఆ కర్మల వల్ల నీకేమైనా కలగవలసింది కలగొచ్చు, మానుకోవచ్చు. కానీ ఈ ధర్మ స్వరూపాల దగ్గరికి వెళ్లి నువ్వేదైనా కోరుకున్నావు అంటే అది జ్ఞానం మాత్రమే. నువ్వు అక్కడికి వెళ్లి కోరుకుంటున్నావంటే నీకది ఆల్రెడీ కలుగుతూ ఉన్నదని అర్థం. సరే. కాబట్టి ఈ విషయాన్ని మన కవులేం చేస్తారు, అదే పనిగా మనకు చెప్తూ ఉంటారు వదంతి. ఈ మొత్తం విశ్వమంతా గూడా అనాత్మ, అసత్. అందుకనే అది ఆత్మ గాదు, అది సత్ గాదు గాబట్టి అది నశించిపోతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా విడదీసి, విభదీసి జూసుకో అని అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. విపశ్చిత్తులున్నారు. తెలుసుకున్న వాళ్ళున్నారు. కవులు, క్రాంతదర్శులు అన్నింటిని దాటి దీన్ని తత్వదర్శనాన్ని చేసి దృష్టాంతం చూసిన వాళ్ళెవరున్నారో వాళ్ళు మనకు ఉపదేశం చేస్తారు. వాళ్ళు ఆధ్యాత్మ తత్వవేత్తలుంటారు. ఆధ్యాత్మ తత్వవేత్తలు, ఆత్మతత్వవేత్తలు, తత్వవేత్తలు ఆ విషయాన్ని పారం చూసారు. దానంతా చూసారు. మనకు ఆ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అయినా సరే మనం వెళ్లి ధర్మం ముందు నిలబడి అధర్మాలన్నీ కోరుకుంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాము అని అర్థం.
అసలు ఈ మాయ ఎందుకట్లా? ఈ కవులు గూడా ఇంతగా క్రాంత దర్శనం చేయగలిగిన వాళ్ళు, ఇంతగా విపశ్చిత్తులై ఉన్నారు. వాళ్ళు వివేక జ్ఞానంతో ఉన్నారు. ఆత్మానాత్మల్ని విడదీసి చూస్తారు. ఇంత ఉండి కూడా వాళ్ళు గూడా కర్మ ఏంటో, అకర్మ ఏంటో అర్థం కాక మోహపోతూ ఉంటారు. ముహ్యంతి వాళ్ళు గూడా. వాళ్ళు గూడా మోహితాహ వాళ్ళు గూడా మోహం పొందుతూ ఉంటారు. ఎందుకు అంటే కష్టము దీన్ని అర్థం చేసుకోవడం చాలా గహనము. కర్మను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకు? కర్మలు లేని గూడా లేవు, ఉన్నట్టుగా అనిపిస్తాయి. అనిపిస్తూ ఉన్నది నువ్వు అనుకుంటున్నావు గాబట్టి అనిపిస్తూ ఉంటాయి. ఇంక దాన్నెట్లా అర్థం చేసుకుంటావు నువ్వు? ఇదంతా కేవలం మాయ. అది మళ్ళీ ఎవరి మాయ? నీ మాయ. తవ మాయ. నువ్వసలు అజ. జన్మ లేదు నీకు, మరణము లేదు నీకు, మార్పులు లేవు. ఏమీ లేని నువ్వు, నేను జన్మించాను, నేను మరణిస్తాను, నేను మారుతూ ఉన్నాను, చాలా మారిపోయాను అనుకుంటూ ఈ రకంగా మోహపోవడం ఎందుకు? నీ మాయ వల్లే. నీ మాయ వల్లే నువ్వే జన్మే లేని వాడివి. ఉన్నది జన్మ అనుకొని మోహపోతూ, అదిగో జన్మించాను గాబట్టి నాకు కర్మలున్నాయనుకుని, అకర్మవైన నువ్వు కర్మలు చేసుకుంటూ, ఎంత జ్ఞానంతో ఉండి గూడా ఈ మోహంతో నిన్ను నువ్వు వేరుగా చూసుకుని, అందువల్ల అందులో తగులుకుని, ఇదిగో ఈ విధంగా సుష్టుగా, విశేషంగా, వేరుగా అస్మి అన్న భావనతో ఉంటావు. నువ్వే. అటువంటి నీ కృత్యానికి ఏదైతే కృతమైందో, కల్పించబడ్డదో, నిజంగా ఏదైనా కల్పించబడ్డదా అన్నా, దానికి జన్మే లేదు. అసత్‌కి ఉనికే లేదు. నువ్వొక అజము, అదొక అజము. ఎంత విచిత్రం అంటే ఇదే విషయం మనకి మళ్ళీ ఉపనిషత్తులో వస్తుంది ఈ మాట. మళ్ళీ దాన్నే మన భాగవతంలో ఎన్ని చోట్ల చెప్తారో మన వ్యాసుల వారు. అదొక అజము, ఆ ఆత్మతత్వము, దానికొక అజము. ఆ లేని అసత్ ప్రపంచము. ఒక అజా ఉన్నది. అదేం చేసిందంటే ఒక అజతో కలిసి ఉన్నది. ఈ అజతో పాటు ఇంకొక అజహ కూడా ఉన్నది అని విచిత్రంగా 3 పక్షుల కథ ఒకటి చెప్తుంది మనకు ఉపనిషత్తు. 2 పక్షులేవి అజహ, అజహ అన్నప్పుడు ఒక నేను ఒక నా ఈశ్వరుడు అనుకుని వాడినే వేరుగా చూసుకొని 2 అజలున్నాయనుకుంటాడు వాడు. జన్మే లేని వాడు. వాడోడున్నాడు, వాడికొక ఈశ్వరుడున్నాడు, దేవుడున్నాడు అనుకుంటాడు. నేనొకడున్నాడు, నాకొక దేవుడున్నాడు అనుకోగానే వాడికి వెంటనే అజా అని ఒక ప్రకృతి బయలుదేరుతుంది. అసత్ జగత్. ఇదంతా ఈ కృత్యము ఏదైతే అసత్ జగత్తున్నదో, కృతం అంటే కల్పించబడ్డది. వికృతంగా, విశేషంగా కల్పించబడ్డది అజ. అదసలు లేదు. నువ్వేమో అజ. నీకసలు జన్మే లేదు. నువ్వెప్పుడూ ఉంటావు. ఇదసలు ఎప్పుడూ లేనే లేదు. కాబట్టి అది అజ. నువ్వు ఎప్పుడూ ఉంటావు కాబట్టి నువ్వు అజ. ఆ అజ నువ్వే. ఈ అజ నువ్వే. అటువంటి నువ్వేదున్నావో, అటువంటి నీకు ఆ తమ్ సహ తం అదేది నువ్వయి ఉన్నావో ఆ తమ్ దానికి నతోస్మి నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకు? అదే నేనని తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి అని చెప్తూ ఉన్నారు. విశ్వ ఉద్భవ స్థాన నిరోధ కర్మ తే హి అకర్తుః అంగీకృతమపి అపావృతః యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః. నువ్వెవరు చెప్పు? నువ్వెవరు అనగానే ఇక్కడ భద్రాస్త్రముల వాడు ఆ భగవంతుడితో మాట్లాడుతున్నాడు. మనకు సంబంధం లేని విషయం అనుకునేరు కాదు. ఇక్కడ కూర్చుని వింటూ ఉన్న వాళ్ళు ప్రతి దేహంలో ఇద్దరిద్దరున్నారు. ద్వైతంతో చెప్పుకోవాల్సొస్తుంది. ఎందుకంటే దేహం నేనన్న భావనతో ఉన్నంత వరకు. ఆ దేహం ఏదున్నదో దానికో పేరుతో పాటు అక్కడ కూర్చోబెట్టారు గదా! అది అసత్. అది అనాత్మ. అది కేవలం కర్మ. కర్మ అన్నా, కార్యమన్నా, కృతమన్నా ఒకటే అర్థం. కృతి అన్నా, కృతిని ప్రకృతి అని పిలుస్తాం అది, అవన్నీ. అయితే మీరు అందులో కూడా ఉన్నారు, అంతా ఉన్నారు. కానీ అందులోనే ఉన్నాను, ఇది నేనయి ఉన్నాను అని ఐడెంటిఫై చేసుకుంటున్నారు గదా! అక్కడ కూర్చొని కాబట్టి మీరు ఉన్నారు, మీ దేహము ఉన్నది. ఆ దేహాన్ని కుండ, ఘటం అని పిలుస్తారు మన వాళ్ళు శాస్త్రకారులు.
ఇప్పుడు ఆ కుండ గురించి కాదు చెప్తూ ఉన్నది. ఆ కుండలో దీపంలాగా ప్రకాశిస్తున్న మీరు, జ్ఞాన స్వరూపము. మీరు చెప్పండి. ఎవరు మీరు? ఆ కుండ. ఆ కుండ, కుండకు ఒక పేరు ఉంటే దాంతో మమత్వం చెంది దాంతో ఐడెంటిఫై చేసుకుంటున్నారు. అది గాదు. దాన్ని పక్కన పెట్టండి కుండని. ఆ కుండలోనే ఉన్నారనుకోండి ఫర్ రైట్ నౌ. చుట్టూ ఉన్నదంతా కూడా మీరే, దాని పైన ఉన్నది మీరే, లోపల ఉన్నది మీరే, అంతా ఉన్నది మీరే. అది తర్వాత చూద్దాం. ఇప్పటికి కుండ లోపల ఉన్నది మీరనుకుందాం. ఆ కుండలో ఉన్న మీరు ఆలోచన చెయ్యండి. ఎవరు మీరింతకి? మీరెవరు? అకర్త. మీరు కర్మలతో సంబంధం లేని, కర్మే లేని కేవల జ్ఞాన స్వరూపము. మీరు అపావృతము. మీకేమైనా ఆవరణ ఉన్నదా? ఏదైనా మిమ్మల్ని కప్పేసిందా? లేదు. ఏ అజ్ఞానము మిమ్మల్ని కప్పిలేదు. ఏ అవిద్య మిమ్మల్ని కప్పిలేదు. ఏ కామాలు, క్రోధాలు, ఏ అసత్తులు మిమ్మల్ని కప్పిలేవు. మీరు పూర్తిగా ఓపెన్, అపావృతమై ఉన్నారు. మీరు విశ్వ ఉద్భవ స్థాన నిరోధ కర్మ అయినా గూడా, ఈ విశ్వానికి అంతటికి ఏదో ఉద్భవము, ఏదో సృష్టి చేశాను, వంకాయ కూర చేశాను, డాక్యుమెంట్ రాశాను, అట్లాంటివన్నీ. ఏదో ఒకటి క్రియేట్ చేశాను. స్థానము దాన్ని మెయింటైన్ జేస్తున్నాను. ఏదో ఇల్లు కట్టుకున్నాను, దాన్ని మెయింటైన్ జేస్తున్నాను. పెళ్లి చేసుకున్నాను, ఆ మ్యారేజ్ మెయింటైన్ జేస్తున్నాను. నిరోధము దాన్నేదో ఆపేశాను. ఏదో ఒక వస్తువు తయారు జేశాను, దాన్ని మళ్ళీ లేకుండా జేశాను అని ఈ కర్మలన్నీ మీకు ఉన్నట్టుగా మీరు ఆపాదించుకున్నారు గదా! అవన్నీ గూడా అంగీకృతమే, అంగీకారమే, ఒప్పుకుంటాము. ఎంతవరకు? మిమ్మల్ని మీరే మీకే వేరుగా చూసుకుని, మిమ్మల్ని మీరు మీకు వేరుగా చూసుకుంటూ ఉన్న అవతల పదార్థం ఏదున్నదో దానితో రకరకాల వ్యవహారాలన్నీ పెట్టుకుని, ఆ కర్మలన్నీ చేస్తూ ఉన్నంత వరకు మీరు అకర్త అయి ఉండి, మీకసలు కర్మలే లేవు, అకర్మ అయి ఉండి, ఈ కర్మలన్నీ చేస్తూ ఉన్నట్టుగా ఉండడాన్ని కూడా అంగీకరించవచ్చు. ఎందుకు అంటే, ఉన్నట్టుగా ఉన్నది మీరే, లేదు గాబట్టి లేకుండా ఉన్నది మీరే. ఇదసలు చిత్రంనా? ఆశ్చర్యమేమీ లేదు. మొత్తం అన్నింటికి యుక్తమై ఉన్నారు మీరు. తగి ఉన్నారు. మీరు కావాలంటే చెయ్యొచ్చు, లేదా మానేయొచ్చు. కావాలంటే బంధాలు తగిలించుకోవచ్చు, లేదో వాటిని వదిలిపెట్టి దూరంగా ఉండొచ్చు. లేదో అసలు లేనే లేవు అని తెలుసుకొని మీ మాత్రంగా మీరుండొచ్చు. తత్వము అసి అయి ఉన్నారు. అది మీరే అయి ఉన్నారు. ఆశ్చర్యమేమీ లేదు. మన శాస్త్రాలు గూడా అంగీకరించాయి ఆ విషయాన్ని. అనువాదం చేస్తూ ఉన్న సమయంలో అవును అని చెప్తాయి మన శాస్త్రాలు. అపవాదం చేస్తున్నప్పుడు లేవు, ఊరికినే అట్లా అనిపిస్తుంది నువ్వు అనుకుంటున్నావు గాబట్టి అని చూపిస్తాయి. అటువంటి త్వయి నీయందు కార్యకారణే సర్వాత్మని. మీరు ఒకవేళ ఈ జగత్తంతా ఉన్నది, అందులో నేను అల్పంగా ఉన్నాను అనుకుంటే, ఆ దేహపరంగా, దేహమాత్రంగా సరే అట్లనే. లేదా ఈ దేహం మాత్రమే కాదు నేను, ఈ మొత్తం కార్యాలన్నీ ఏవున్నాయో అన్నీ నామరూపాలతో కూడిన పదార్థాలు, జీవులు, ప్రాణులు మొత్తం అన్నీ, వాటి వెనకాల ఉన్న కారణాలతో సహా నేనే అయి ఉన్నాను. సర్వము నా స్వరూపమే అని సర్వాత్మ భావనతో ఉన్నారనుకోండి. మొత్తం జగత్, బ్రహ్మాండము అందులో మొత్తం విరాట్ రూపంగా నేనే ఉన్నాను. మొత్తం అన్ని పంచభూతాల దగ్గర నుంచి మొదలుబెట్టి, ప్రాణుల వరకు ప్రతిదీ నేనే అయి ఉన్నాను అని మీరనుకున్నారనుకోండి. సరే అట్లనే. సరే అట్లనే. కానీ అసలు నిజంగా అవన్నీ ఉన్నాయా? మీరు రాత్రి నిద్రపోతూ కలగంటూ ఉన్న సమయంలో ఏవేవో ఉన్నట్టుగా అనిపిస్తే, అవన్నీ మీకు వేరుగా ఉన్నాయా? అన్నీ మీరే, సర్వాత్మ మీరే గదా! మీ కలలో కనిపిస్తూ ఉన్నవన్నీ మీరే అయి ఉన్నారు. సర్వాత్మ అయి ఉన్నారు. కార్యం మీదే, కారణం మీదే. అయినా సరే మీరా అవన్నీ? నిజంగా అవి ఉన్నాయా? మీరు అవన్నీగా ఉన్నారా? వస్తుతః వాస్తవంగా వాటన్నింటికి వ్యతిరేకంగా లేరు వేరుగా? ఆ కల మీలో ఉన్నదా? మీరు కలలో ఉన్నారా అంటే కలగంటూ ఉన్నంత సేపు కలలో మీరున్నారు. మీలో కల ఉన్నది అని అనిపిస్తుంది కదా! ఎప్పుడు? సర్వాత్మ భావనలో. మొత్తం ప్రాణులన్నింటిలో నేనున్నాను. నాలో ప్రాణులన్నీ ఉన్నాయి. మొత్తం
సర్వభూతాలు నాలో ఉన్నాయి. సర్వభూతాల్లో నేనున్నాను. కలలో నేనున్నాను. కలలోని ప్రతి పదార్థంలో, కలలోని ప్రతి అణువులో నేనున్నాను. కల మొత్తము ప్రతి అణువణువు నాలోనే ఉన్నది అని ఎప్పుడు చూస్తాం మనము? సగం దారికొస్తే సర్వాత్మ భావన అప్పుడు చూస్తాము. అంతకన్నా ముందు అసలు ఆత్మ భావనే లేదు. దేహాత్మ భావన మాత్రమే ఉన్నది. మరీ పరిచ్ఛిన్నమై దేహం వరకే మాత్రమే పరిమితమై ఉన్న స్థితిలో ఎట్లా చూస్తామో, నిజంగా కలలో ఏవేవో పదార్థాలుంటాయి. ఏవేవో మనుషులు ఏవేవో ఉంటాయి. అవన్నీ వేరే వేరేవి. నేను కూడా వాడితో మాట్లాడాను, వీడితో మాట్లాడాను, ఎక్కడికో వెళ్ళాను, ఏదో తిన్నాను, ఏంటో చేశాను అని అవన్నీ వేరుగా ఉన్నాయి. నేను వేరుగా ఉన్నాను అని కలలోని మీరు గూడా నేను వేరుగా ఉన్నాను, మీలో అన్నీ వేరుగా ఉన్నాయని చూసినట్టు చూస్తే అది మరీ అజ్ఞాన దశ. అది కంప్లీట్‌లీ అజ్ఞాన భూమిక. అయితే కొంచెం మెలుకువ వచ్చిన తర్వాత ఏమంటాము? ఆ కలలో ఏవో ఉన్నాయిలే గానీ, ఆ కలలో ఉన్నవన్నీ గూడా నేనే. ఆ కలలో ఉన్నవి గూడా నాలోనే ఉన్నాయి అని అన్నప్పుడు సర్వాత్మ భావనతో ఉంటాము. కానీ నిజంగా మీలో కల ఉన్నదా? ఎక్కడున్నది? కలలో మీరున్నారా? అది మీకు వేరుగా ఉన్నదా? లేదు గదూ! ఉన్నదంతా మీరే అయి ఉన్నారు. వస్తుతః అసలు మీకు వేరుగా అనాత్మగా ఇంకొకటి మీరు కానిది లేను కూడా లేదు. సర్వము ఉన్నాయి, అన్నీ నేనే అయి ఉన్నాయా? సర్వం ఎక్కడున్నాయి? ఉన్నది ఏకమైతే. ఈ సర్వాత్మ భావన నుంచి ఏకం భావన దగ్గరికి రావాలి మనము. సరే ఇంతకీ నువ్వే నిన్నే ఇట్లా చూసుకొని ఇన్ని రకాలుగా అనుకుంటే మంచిదే అని చెప్తున్నారు. ఎందుకు? మనం వాసుదేవం అని చెప్పవలసొచ్చింది. సర్వాత్మ భావనతో ఉన్నాడు గాబట్టే వాసుదేవం అని చెప్పాల్సొచ్చింది. వాసుదేవమే అన్నింటికి నేనే ఆధారమై ఉన్నాను. మొత్తం అన్నీ గూడా అన్నింటికి అవష్టంభనము. మొత్తం నేనే వాటికి ఆధారమై నిలబడ్డాను. నన్ను ఆధారం చేసుకొని ఇవన్నీ ఉన్నాయని ధర్మస్వరూపం అందుకనే ఇది. అందుకనే దాన్ని మహాత్మ, మహదాత్మ, మహత్ మహత్‌గా వ్యాపిస్తూ ఉన్నది గాబట్టి విష్ణువు అని మనం చెప్పేది. అన్నీ నేనే అయి ఉన్నాను, అన్నీ నేనే అయి ఉన్నాను, అన్నీ నేనే అయి ఉన్నానని చెప్తూ ఉంటుంది గాబట్టే, సర్వాత్మ భావనతో ఉన్నది గాబట్టే అది కేవలము నిర్గుణ పరబ్రహ్మానికి ఇంకా వెళ్ళలేదు. వెళ్తుంది. అదక్కడే ఉన్నది. అది కావాలంటే ఈ బ్రహ్మము లేదా ఈ బ్రహ్మము. 2 ఒక్కటే. అదే ఒకవేళ కేవల జ్ఞాన స్వరూపంగా ఉన్నది అనాత్మ ఏదీ లేదు. ఏకం ఏవ అద్వితీయమైతే ఇక్కడుంటుంది. అయితే ఏదున్నా సరే అంతా నా స్వరూపమే కావాలంటే చూసుకో అర్జునా! అని విభూతి యోగంలో, విశ్వరూప సందర్శన యోగంలో అన్నీ చూపిస్తూ అది నేనే, ఇది నేనే, అది నేనే, ఇది నేనే, మొత్తం అంతా నేనే, నేను కానిది లేదు. అన్నీ నాలోనే ఉన్నాయి. అన్నింట్లో నేనున్నాను అని చెప్తున్నప్పుడు సర్వాత్మ భావన, విశ్వాత్మ భావన. విశ్వాత్మ భావన గాబట్టే విశ్వరూపం చూపిస్తాడాయన. సర్వాత్మ భావన గాబట్టే మొత్తం సర్వ విభూతులు చూపిస్తాడు. మళ్ళీ అందులోనే అదే భగవద్గీతలో మనకు ఈ ప్రాణులు, రూపాలు, భూతాలు ఏవి నాలో లేవు. నేను వాటిలో లేను అని చెప్తాడు. ఎందుకు? నేను వాటిలో ఉండడానికి, అవి నాలో ఉండడానికి, అవి నాకు వేరుగా ఉండాలి. లేదు గదా! ఏకం ఏవ అయినప్పుడు అవి నాలో లేవు, నేను వాటిలో లేను. ఉన్నదంతా ఒక్కటే. ఆ స్థితి ఇక్కడ సర్వాత్మ భావన గాదు. ఏకాత్మ భావన. ఉన్నదంతా ఒకటే అది నేను అన్న భావన ఇక్కడ. అయితే కానీ చాలా ఉన్నాయి. నేను వాటిలో ఉన్నాను. అవి నాలో ఉన్నాయంటే ఇక్కడ సర్వాత్మ భావన. కనీసము. నేను ఇంత మాత్రమే ఉన్నాను అని దేహం మాత్రమే పరిమితమై ఉండే కన్నా ఇది చాలా నయం. అయితే సర్వాత్మ భావన దగ్గర గూడా ఆగడానికి వీలేదు. మన శాస్త్రాలన్నీ సర్వాత్మ భావన వరకు మనకు ఉపదేశం చేస్తాయి. సర్వాత్మ భావన దాకా వస్తే నెక్స్ట్ స్టెప్ ఏకమన్ను తెలుసుకో ఇంక అంతవరకే. ప్రవచనం చెయ్యవా అంటే చేస్తాయి. కానీ సర్వాత్మ భావనకొస్తేనే ఏకం భావం, ఏకమేవ అద్వితీయం అది నేనే అని తెలుస్తుంది. తత్వమసి అన్న తత్వ వాక్యానికి అర్థం అప్పుడు తెలుస్తుంది. కానీ ఇక్కడ సర్వాత్మ భావన దాకా వస్తూ ఉన్నాడు మనవాడు, మన సాధకుడు అంత పైకెళ్ళాడు. ఇక్కడున్నాడు. అంత పైనున్నాడు. జస్ట్ కొంచెం ఈ సర్వాత్మ భావన దగ్గరున్నాడు చెప్పుకుంటున్నాడు గదా! ఇంక సర్వాత్మ భావన అన్నప్పుడు సర్వం ఉన్నదా? విశ్వం ఉన్నదా అసలు నిజంగా? సర్వం అంటే విశ్వం. విశ్వం అన్నా, సర్వం అన్నా చాలా అన్నీ అని అర్థం. ఎక్కడున్నది లేదు నేనొక్కటే అని తెలుసుకుంటే అయిపోయింది. ఇంకిక్కడనే. ఇంకిదంతా మాయం. కల. కల గాబట్టి కలలాగా మాయమైపోతుంది. అదసలే మాయ. ఉన్నదంతా కేవలం ఇదే. ఇంక అది గూడా తీసేద్దాం.
మొత్తం అన్నీ పోతాయి. ఉన్నది ఇదొక్కటే ఉంటుంది. అక్కడికి రానంత వరకే ఇన్ని ఉంటాయి. అందులో గూడా కింద ఉంటే చాలా కష్టము. ఇక్కడుంటే సర్వాత్మ భావన. అది విషయము. చిత్రమేమీ లేదు. యుక్తమే. నీకా శక్తి ఉన్నది. సర్వశక్తిమంతుడివి గాబట్టి, సర్వజ్ఞుడివి గాబట్టి, సర్వశక్తిమంతుడివై సర్వము చూసి నువ్వు సర్వాత్మ భావనతో ఉంటావు. అయితే కానీ, అదంతా గూడా మాయగా నీలోనే కల్పించబడ్డదని తెలుసుకొని, నీ పాటికి నువ్వు కూడా ఉంటావు. వస్తుతః నీకు వ్యతిరేకంగా, అన్యంగా ఇంకేదీ లేదు. ఉన్నదంతా అనన్యం. అయితే కానీ, కేవలము అకర్తవైన నీలో ఇవన్నీ ఉన్నట్టుగా అనిపించడము, నువ్వే నీలోనే కల్పించుకున్న కర్మ అని చెప్తూ ఉన్నారు. ఇంక తర్వాత వేదాన్ యుగాంతే తమసా తిరస్కృతాన్ రసాతలాతియః నృతురంగ విగ్రహః ప్రత్యాదదేవై కవయే అభియాచతే తస్మై నమస్తే అవితదేహితాయ ఇతి. అనగనగా ఒకానొకప్పుట యహ ఏ నువ్వైతే యుగాంతంలో ప్రళయంతో యుగం అంతరించిపోయినప్పుడు తమస్సు చేత తిరస్కరించబడ్డ, తగ్గిపోయి ఉన్న, కనిపించకుండా పోయిన వేదాలన్నింటినీ రసాతలం నుంచి మళ్ళీ నృతురంగ విగ్రహం, విగ్రహం అంటే రూపం. తురంగం అంటే హయము లేదా అశ్వము. నృ అంటే ఏదో నరుడనుకోండి. ముఖమేమో తురంగంలాగా, హయన్‌లాగా, అశ్వంలాగా ఉంటుంది. దేహమేమో మనిషి ఆకారంలో ఉంటుంది. 2 కాళ్ళు, 2 చేతులతో వాటితో. ఆ రకంగా ఉన్న రూపాన్ని హయగ్రీవుడు, అశ్వగ్రీవుడు, నృతరంగుడు అని అట్లా పిలుస్తారు. ముఖమేమో అశ్వము, దేహమేమో నరత్వంతో ఉన్నది. అటువంటి ఒక రూపాన్ని నువ్వే ధరించి ఏం చేసావు? మన కవి అంటే మన బ్రహ్మదేవుడు యాచిస్తూ ఉంటే నా వేదాలన్నీ పోయాయండి. నా మాన్యువల్ అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ప్రపంచాన్ని ఎట్లా సృష్టించాలి అని ఆయన అడుగుతూ ఉంటే, ఆయన కోసము నువ్వు వెళ్ళి రసాతలంలో కూరుకుని పోయిన చీకట్లు ఆవరించి తెలియకుండా పోయిన వేదాలను మళ్ళీ ప్రత్యాదదేవై తీసుకొనొచ్చి ఆయనకు అప్పజెప్పావుట కదా! అటువంటి తస్మై మీకు మీకు తే నమః నమస్కారము. ఎందుకు? నువ్వు అవితథ ఈహితము అయి ఉన్నావు. వితథము అంటే యథాతథంగా గాకుండా వేరేగా ఉండడము. అవితథము అంటే వేరేగా కాకుండా యథాతథంగా ఉండడము. ఉన్నది ఉన్నట్టుగా అంటే యదార్థంగా ఉన్న ఈహితము. ఈహ అంటే సంకల్పము అనే అర్థమున్నది. చేష్ట అనే అర్థమున్నది. అటువంటి సత్య సంకల్పుడివై ఉన్న నీకు నమస్కారము. వేరేగా లేను గూడా లేదు. ఎవరైనా లేదండి నాకు కావాలండి నేను వేరేగా సృష్టించుకుంటానండి అంటే ఆ జ్ఞానాన్నిచ్చేది గూడా నువ్వే. మనకు మన శాస్త్రాలు కథగా ఏం చెప్తాయి? అనగనగా ఒకానొక సమయంలో మొత్తం ప్రళయంలో లోకాలన్నీ నశించిపోయి ఉన్నప్పుడు మన బ్రహ్మదేవుడు గూడా వెళ్లి నిద్రబోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన మేల్కొన్న తర్వాత సృష్టించేద్దామని ప్రయత్నం చేస్తానికి ఏమి జ్ఞాపకం రాలేదని మర్చిపోయాడు. ఆయన బుక్స్ పోగొట్టుకున్నాడు. దాంతో అయ్యయ్యో! నా పుస్తకాలు పోయాయని ఆయన దుఃఖిస్తూ ఉంటే, నేనక్కడ పద్మంలో కూర్చొని ఆ పుస్తకాల్ని నా చేతుల్లో పట్టుకొని, దాన్ని పెట్టుకొని చూసుకొని నేను సృష్టిని జాగ్రత్తగా రచిస్తూ ఉంటే, ఇంక నాకు నిద్రొచ్చింది. ప్రళయం సమయంలో నేను నిద్రపోయాను. నా చేతిలో నుంచి ఆ పుస్తకాలు జారిపోయాయి. ఆ ప్రళయ సాగరాల్లో, ప్రళయ జలాల్లో ఆ జలాలేమో బాగా పైదాకా పొంగాయి. నా పద్మం గూడా అందులో మునిగిపోయింది. అందులో నేను గూడా ఏం చేశానంటే, ఆ పద్మపు నాళం ఉంది గదా! అందులో నుంచి వెళ్ళిపోయి, ఎక్కడి నుంచొచ్చానో అక్కడ ఆ ఉదరంలోనే కూర్చున్నాను. తర్వాత మళ్ళీ బయటకొచ్చాను. ఆ పద్మం అయితే ఉన్నది. పద్మంలో నేనున్నాను.
నీళ్లు కింది కిందికి వెళ్తున్నాయి గానీ, పుస్తకం మాత్రం కనిపించలేదు అని ఆయన చాలా బాధపడుతుంటే, భయపడుతుంటే, అది కావాలని కోరుకుంటుంటే, మన భగవంతుడు ఒక హయగ్రీవావతారం ధరించి అంత వేగంగా ఆశువేగంతో అశ్వంలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ రసాతలంలో మునిగిపోయిన ఈయన చేతుల్లో నుంచి జారిపోయి ఈయన పోగొట్టుకున్న వేదాలని, పుస్తకాలను పట్టుకొచ్చి మళ్ళీ ఈయనకిస్తే, ఈయన ఆ పుస్తకాలు చూసుకొని చాలా జాగ్రత్తగా మళ్ళీ సృష్టి అంతా చేసాడని కథగా చెప్పింది ఏమి చెప్తున్నారు? ఇంతే విషయము. ఆ ప్రళయకాలాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూసుకుందాము. మనకు సంబంధంగా అన్వయం చేసుకుందాం. మనకు అర్థమయ్యే విధంగా ఉదాహరణతో డైలీ లైఫ్‌లో. మనం నిద్రపోయామనుకోండి. నిద్రపోతే ఏమవుతుంది? ఆ వేదాన్ని అంటే వేదనము అంటే తెలుసుకోవడము, జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పోగొట్టుకుంటాము. ఎక్కడ పోగొట్టుకుంటాము? రసాతలంలో. సంసారంలో ఆ జ్ఞానాన్ని పోగొట్టుకుని చీకట్లో ఆవరించి ఉండి, ఏదెట్లా చేయాలో తెలుసుకోకుండా ఉంటే, మళ్ళీ దాన్ని ఏదైనా సరే చెయ్యాలి, సృష్టి అయినా చెయ్యాలి, దాన్ని స్థితమైనా చెయ్యాలి, దాన్నింకేమైనా చెయ్యాలి అంటే, దానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మళ్ళీ ఇచ్చేదెవరు? ఆ వాసుదేవమే జ్ఞాన స్వరూపము. నిజంగా గూడా మనం రాత్రి పడుకొని నిద్రపోయామనుకోండి, తెల్లవారిన తర్వాత అన్నీ మర్చిపోతాము. తెల్లవారే లోపల ఆ తీవ్రమైన చీకట్లలో మునిగిపోతాం గదా! నిద్రలో. అయితే అది అంతమైన తర్వాత, ప్రళయకాలం పూర్తయిన తర్వాత, మళ్ళీ మనము జాగ్రత్త అవస్థలోకొచ్చినప్పుడు, మన జ్ఞాపకాలు, మన జ్ఞానమంతా గూడా వేదనము తెలుసుకోవడం అంతా గూడా ఆ చీకట్లలో కూరుకుని పోయి ఉంటే, పొద్దున్న లేచాక మళ్ళీ మనకు ఆ జ్ఞాపకాలన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? మళ్ళీ మనమేమో కవులము, క్రాంతదర్శులము అన్నింటిని దాటి చూడాలి. ఏంటేంటో కర్మలు చేసి ఏవేవో సృష్టించాలని కోరుకుంటాము. కానీ మాత్రం ఆ జ్ఞానము లుప్తమై ఉంటే, పొద్దున లేస్తే అన్నీ ఎప్పటికప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గుర్తెక్కడి నుంచొస్తున్నాయి? మనం నిద్రపోయినా కూడా అంటే ఆ కుండలు, మనం అన్నప్పుడు ఇక్కడ కుండలు, ఆ దేహాలు నిద్రపోయినా గూడా, ఆ దేహంలో ఉన్న మనసు నిద్రపోయినా గూడా, అది నిద్రపోయిందంటే మొత్తం మర్చిపోయింది గదా! అన్నీ పోగొట్టుకున్నా గూడా, మళ్ళీ నెక్స్ట్ వెంటనే మేల్కోగానే అందులోనే ఉన్న ఆ జ్ఞానం ఏదున్నదో అది అన్నీ మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. ఆ జ్ఞానము మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది గాబట్టి, మళ్ళీ మనం అక్కడి నుంచి చేయవలసినవన్నీ చేస్తూ వెళ్తాము. ఈ జ్ఞానము జ్ఞాపకము చెయ్యడము అన్నదాన్ని, ఈ జ్ఞానం ఏదో ఒక రూపంగా, హయగ్రీవ రూపంగా జ్ఞాపకం చేయడము, వేదాల్ని మళ్ళీ తిరిగి తెచ్చివ్వడము అని కథగా చూపిస్తారు. అయితే ఇదంతా గూడా ఒకటే తత్వం చెప్తూ ఉన్నారు. ఆ విధంగా జ్ఞానమై, జ్ఞాపకాలిస్తూ ఉన్న జ్ఞానమై, కర్మలకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్న నీకు నమస్కారము అని కర్మలను దాటుతూ జ్ఞానానికి నమస్కారం చేస్తున్నాము. మనం ఇక్కడ ఏం చేస్తున్నామో, మన గురువుగారు 3 అధ్యాయంలో, 4 అధ్యాయంలో అట్లా కర్మల గురించి చెప్పింది దాటు దాటు అన్నారు గదా! ఆ స్థితికి వెళ్తున్నాము. కర్మల్లో నుంచి అకర్మ స్థితికి వెళ్తూ ఉన్నాము. కర్మల్లో నుంచి జ్ఞానం, అకర్మ అంటే జ్ఞానం. అక్కడికి వెళ్తూ ఉన్నాము. అనాత్మల్లో నుంచి ఆత్మ స్థితికి చేరుకోవడానికి మనము నమస్కారం చేస్తూ ఉన్నామిప్పుడు. హరివర్షే చాపి ఇంకా దీనితో మన భద్రశ్రవుల వారి భద్రకరమైన ఆత్మానాత్మ విచారణ, ఆయన స్థితిగతులను ఆయన సంకీర్తనం చేయడము పూర్తయింది. ఇంకొక సాధకుడి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ సాధకుడు ఎక్కడుంటాడు అంటే, ఇక్కడ గాదు. ఇక్కడ గూడా గాదు. ఇక్కడుంటాడు. మనసు దగ్గరున్నాడు. మనసుతోటే ఆలోచిస్తాడు. మనసు గురించే మాట్లాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి మనము చూస్తూ వెళ్దాము. ఈ సాధకుడు ఏమి సంకీర్తనం చేస్తున్నాడో, ఏమి స్తుతి చేస్తున్నాడో, ఆయన స్తోత్రమేంటో. హరివర్షే చాపి భగవాన్ నరహరి రూపేణ ఆస్తే తత్ రూపగ్రహణ నిమిత్తం ఉత్తరత్ర అభిధాస్యే. తద్దైతం రూపం మహాపురుష గుణభాజనః మహాభాగవతః దైత్య దానవకుల తీర్థీకరణశీలాచరితః ప్రహ్లాదः అవ్యవధాన అనన్య భక్తి యోగేన సహ
తత్ వర్ష పురుషైః ఉపాస్తే ఇదం చ ఉదాహరతి. హరివర్షంలోనే జంబూ ద్వీపంలో ఉన్న హరివర్షంలో. ఎందుకంటే ప్రతి ద్వీపంలో కొన్ని కొన్ని వర్షాలున్నాయని పేర్లవన్నీ చెప్తూ వచ్చారు గదా! మనకందుకనే అక్కడ ముందు అనగనగా ఒక అండమున్నది అది పగిలింది అని చెప్తూ వచ్చారు. ఇంతకీ ఆ హరివర్షం ఉన్నది గదా! ఆ ప్రాంతంలో అనుకుందాము కథాపరంగా. అక్కడ భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు? నరహరి రూపంగా ఉంటాడు. నరసింహ రూపంలో ఉంటాడు. ఇక్కడ భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు? హయగ్రీవ రూపంలో ఉంటాడు. అంతకన్నా ముందు ఇక్కడ హయగ్రీవం అని జెప్పారు. అంతకన్నా ముందు భవుడు చెప్తూ ఉన్నప్పుడు ఏ రూపంలో ఉన్నాడు? అదే పరమాత్మ, అదే భగవంతుడు అంటే అనంతుడి రూపంలో, సంకర్షణుడి రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ఉన్నది అదే ఒకటే ఆత్మ. ఇన్ని రూపాలుగా ఉంటుంది. ఆ రూపాన్ని ముందు ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే రూపాన్ని బట్టి ఆ తత్వం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన అదే భగవంతుడు, అదే ఆత్మ ఏ రూపంలో ఉన్నది అంటే నరసింహ రూపంలో ఉన్నది. ఈ రూపమేంటో, ఆ రూపాన్ని గ్రహించడానికి కలిగిన నిమిత్తము కారణమేంటో, ఆ భగవత్తత్వము నరసింహ రూపాన్ని ధరించడానికి కావలసిన కారణం ఏమి అని ఉత్తరాత్ర తర్వాత తర్వాత వచ్చే స్కందాల్లో అభిధాస్య నేను అప్పుడు చెప్తాను. నరసింహావతారాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని అప్పుడు చెప్తానన్నారు. మనకు కొంచెం ఆల్రెడీ తెలుసు. అనగనగా హిరణ్యకశిపుడనున్నాడు. ఆయనకి ఒక ప్రహ్లాదుడని కొడుకున్నాడు. సరే ఏదో చాలా జరిగింది. ఆ స్తంభంలో నుంచి బద్దలు కొట్టుకొనొచ్చాడు. ఈయనని బద్దలు కొట్టాడు. అని అదుంది గదా! అదంతా తర్వాత చెప్తాను అని చెప్తూ ఉన్నారు మన గురువుగారు. ఈలోగా కానీ ప్రహ్లాదుడిని ఇక్కడ మనకు ముందు చూపిస్తూ ఉన్నారు ఆయనను. ఆయన యొక్క సంకీర్తనను మనకు చెప్తూ ఉన్నారు. తత్ దైతం రూపం అక్కడ ప్రియమైన ఆ రూపం ఏదున్నదో నరసింహ రూపం. అంటే నరసింహ రూపం చాలా దైతము మిగిలినవన్నీ గాదు. ప్రతిది దైత రూపమే. దైతం అంటే కోరుకున్నదని అర్థం. ఏదో ఒక రూపాన్ని కోరుకునే గదా ధరించేది ఏదైనా సరే ఆత్మతత్వము. ఇప్పుడు ఆ రూపాన్ని నాకు దైతమైన రూపము, నాకిష్టమైన రూపము అని మన ప్రహ్లాదుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. మహాపురుష గుణభాజనః మన ప్రహ్లాదుడు ఎటువంటి వాడు? మహాపురుషుల గుణాలకు భాగస్వామి అయి ఉన్నాడు. మహాత్ముల యొక్క గుణాలతో కూడి ఉన్నాడు. మహాభాగవతుడు. దైత్య కులము, దానవ కులాలన్నింటినీ కూడా తీర్థీకరణము తరింపచెయ్యడానికి కావలసిన శీలము, స్వభావము, చరితము, ఆచరణలు కలిగి ఉన్నవాడు. ఆయన పేరు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు అంటే ఆహ్లాదము, హ్లాదము, ప్రహ్లాదము, ఆహ్లాదము అది. ఎవరైతే సంతోషంగా ఉంటాడో అని అర్థం. ఈ హ్లాదము దేనికి కలుగుతుంది? మనసుకు కలుగుతుంది. కాబట్టే ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు? మనస్తత్వం ఇక్కడున్నాడని చెప్పుకున్నాం మనము. ఇప్పుడు మన ప్రహ్లాదుడు అవ్యవధాన అనన్య భక్తి యోగంతో సహా కూడి ఉన్నాడు. అవ్యవధానము అంటే వ్యవధానము ఖాళీ లేదసలు. తను, తను ఏ భగవంతుడిని ధ్యానం చేస్తున్నాడో ఆ భగవత్తత్వము 2 ఇంత దూరంగా ఉన్నాయని ఆయన అనుకోవట్లేదు. ఆ రెండింటికి గ్యాప్ ఉన్నది అని ఆయన అనుకోవట్లేదు. అవ్యవధానమైన అనన్య యోగంతో, అన్యము లేదు అన్న యోగంతో, అదే నేను అన్న ఉద్దేశంతో. దేనితో? పరబ్రహ్మంతో కాదు. పరబ్రహ్మము యొక్క నరసింహ రూపంతో. పరబ్రహ్మము యొక్క నరసింహ రూపంతో ఆయన అనన్య భక్తి భావంతో, దానికి నాకు వ్యవధానం లేదు అన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన తత్ వర్ష పురుషైః సహా ఆ హరివర్షంలో ఉన్న పురుషులతో పాటు కలిసి ఉపాస్తే ఈ నరహరి రూపాన్ని ఆయన ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఉపాసన చేస్తూ ఉన్నాడంటే నెక్స్ట్ ఏం చేస్తారు? దాని గురించి కీర్తిస్తారు. కాబట్టి ఇదంచ ఉదాహరతి ఆయన ఈ విధంగా ఉదహరిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి 8వ పద్యం దగ్గర నుంచి మొదలుపెట్టి 14 వరకు ఒక 7 శ్లోకాల్లో మన ప్రహ్లాదుడు
నరహరి రూపంగా ఆత్మతత్వాన్ని ఎట్లా ధ్యానం చేస్తూ ఉన్నాడు అని చెప్తూ వస్తారు. ఆయన స్థితిని, ఆయన గతిని మనకు చూపిస్తారు. చూద్దాం. ఓం నమో భగవతే నరసింహాయ. నమః తేజః తేజసే. ఆవిః ఆవిః భవ. వజ్రనఖ వజ్రదంష్ట్ర. కర్మాశయాన్ రంధయ రంధయ. తమః గ్రస గ్రస. ఓం స్వాహా. అభయం అభయం ఆత్మని భూయిష్ఠాః. ఓం క్షౌం. ఓం నమో భగవతే నరసింహాయ. సగం నరంగా సగం సింహంగా ఉన్న నీకు నమస్కారము. నమః నమస్కారము. ఎవరికి? తేజసే తేజః. తేజస్సులకే తేజస్సై ఉన్న నీకు నమస్కారము. ఓ ఆవిహి. ఆవిహి అంటే ప్రకాశమా. ఓ ప్రకాశ స్వరూపమా. ఆవిర్భవ. ఆవిర్భవించు అంటే మనము ఆవిర్భవించు అనగానే పుట్టడము అని అట్లా అనుకుంటాము. ఆవిర్భవించాడంటే పుట్టాడు అని అట్లా అనుకుంటాము. పుట్టడం గాదు. ప్రకాశించడం అని అర్థము. ఆవిహి అన్న పదానికి అర్థము ప్రకాశము. ఆవిహి భవ అంటే ప్రకాశించు అని అర్థం. ఆవిర్భవించడం అంటే ప్రకాశించడం. మరి ఆవిర్భవించంటే ప్రకాశించడం గదా! దాన్ని పుట్టడం అని ఎందుకు చెప్తారు? ఆవిర్భవించాడు అంటే పుట్టాడని ఎందుకు జెప్తారు అంటే, పుడితేనే గదా ప్రకాశిస్తాడు. ప్రకాశించడం అంటే కనిపించడం. మనము గ్రంథ ప్రకాశకులు అని పిలుస్తాం గదా! దాన్నెందుకు మాటి మాటికి చెప్తానంటే అట్లయితే ఈజీ అర్థమవ్వడం. గ్రంథ ప్రకాశకులు అంటే గ్రంథాన్ని ప్రకాశింపచేస్తున్నారు అంటే అందరికి కనిపించేలాగా చేస్తున్నారు అని అర్థం. ప్రకాశానికి 2 అర్థాలుంటాయి. ప్రకాశం అంటే అది స్వయంగా ప్రకాశిస్తూ ఉండడము. ప్రకాశం అంటే అది మిగిలిన వాటిని కనిపించేలాగా చేస్తూ ఉండడము అని అర్థం. దాన్నదే కనిపింపచేస్తూ, అది మిగిలిన వాటిని గూడా కనిపింపచేయడము అని ప్రకాశానికి ఇంకొక అర్థం. ఇప్పుడు నువ్వు ప్రకాశమై ఉన్నావు. నువ్వు ప్రకాశించు. నువ్వు ఆవిహి అయి ఉన్నావు. నువ్వు ఆవిర్భవ. ప్రకాశమై ఉన్నావు. ప్రకాశించు. జ్ఞానమై ప్రకాశించు నాలో. ఓ వజ్రనఖ. వజ్రముల వంటి నఖములతో ఉన్నవాడా. వజ్రదంష్ట్ర. వజ్రముల వంటి దంష్ట్రలు కోరలతో ఉన్నవాడా. నువ్వేం చెయ్యి తెలుసా? నువ్వు ఆవిర్భవించడము అంటే ప్రకాశించడం ఎట్లానో తెలుసా? నువ్వు అంటే జ్ఞానమై నాలో ప్రకాశిస్తే ఏం జరగాలో తెలుసా? కర్మలు ఆశయాలతో సహా రంధయ రంధయ వాటిని తొలగించు తొలగించు తొలగించు. రంధనం చేయడం అంటే వండేయడం అనర్థం. వండేయడం. నాలో నువ్వెట్లా ప్రకాశించాలి అంటే జ్ఞానమై అప్పుడేం జరగాలి? నాలో ఉన్న కర్మలేవున్నాయో, ఆశయాలతో, వాసనలతో సహా మొత్తం అన్నీ కలిసి, కర్మలు బీజాలుగా ఉంటేనే గదా మళ్ళీ జన్మలన్న మహావృక్షాలు, అశ్వత్థ వృక్షాలన్నీ జన్మించేది. కర్మల బీజాలని నువ్వు వేయించేసావనుకో, కాల్చేసావనుకో, ఏమవుతుంది? ఇంకా చెట్లు మొలవవు గదా! ఇప్పుడు మామూలుగా విత్తనాలేవైనా ఉన్నాయనుకోండి, వాటిని నేలలో వేస్తే, కొంచెం నీళ్ళవి పోస్తే, ఎండొస్తే అవి మొలకెత్తుతాయి. కానీ ఒకవేళ ఆ విత్తనాల్ని మనం వేయించామనుకోండి, ఇంక మొలకెత్తవవి. ఆ కర్మ బీజాలు జన్మించడానికి కావలసిన శక్తిని కోల్పోతాయి. కాబట్టి నేను కర్మలు చేస్తే చేశాను. వాటికి జన్మించడానికి కావలసిన శక్తిని నువ్వు రంధయ, రంధయ దహించేయి, దహించేయి, కాల్చేయి, కాల్చేయి, కాల్చేయి. నువ్వేం చెయ్యో తెలుసా? నువ్వు ఆవిస్వరూపం గదా! ప్రకాశ స్వరూపము. నువ్వు నాలో ఆవిర్భవించావనుకో, ప్రకాశించావనుకో, దాంతో ఏమవుతుంది? తమస్సంతా గ్రసించేస్తావు. గ్రస, గ్రస, గ్రసించేయి, గ్రసించేయి. తమస్సుని మింగే, మింగే, మింగే. ఓం స్వాహ. స్వాహ ఇది సు ఆహా. మంచి మాట ఒకటి చెప్తున్నాను విను. నువ్వు నాలో ఉండి ఏం చెయ్యాలి? నాలోని చీకట్లను మింగే, మింగే ప్రకాశం కాబట్టి. నువ్వు నాలో ఉండి ఏం చేయాలి? నా కర్మలన్నింటిని కాల్చేయి, కాల్చేయి జ్ఞానం గాబట్టి. నువ్వు నాలో ప్రకాశించి ఏం చేయాలో తెలుసా? ప్రకాశించు అని అర్థం. ఆవిర్భవ అంటే ప్రకాశించు. నువ్వు నాలో ప్రకాశించి ఏం చేయాలో తెలుసా? ఆత్మని నాలోనే భూయిష్ఠాః బాగా ఎక్కువగా అభయం, 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 అభయం కావాలి, అభయం కావాలి, అభయం కావాలి. నాకు అభయంగా ఉండు. ఎందుకంటే ప్రకాశం ఉంటేనే గదా! లైట్ ఉంటేనే గదా మనకి భయం లేకుండా ఉండేది. లైట్ లేకపోతే ప్రకాశం లేదు, చీకట్లున్నాయంటేనే గదా మనకు భయం. నువ్వు నాలో జ్ఞాన ప్రకాశమై ప్రకాశించావంటే, వెంటనే ఏం జరుగుతాయో తెలుసా? నాలోని కర్మలన్నీ, ఆ బీజాలన్నీ గూడా
దహించుకుని పోతాయి. మళ్ళీ మొలకెత్తడానికి జన్మల్ని తీసుకోవడానికి అవకాశం ఉండదు. నాలోని చీకట్లన్నీ గ్రసించబడతాయి, నశించిపోతాయి. నాలో ఉన్న భయాలన్నీ గూడా తొలగిపోతాయి. నాకు అభయం ఒకటి మిగులుతుంది. బాగా ఎక్కువగా కాబట్టి మామూలుగా గాదు నువ్వు ప్రకాశించడం. ఆవిర్భవ అంటే కొంచెం కొంచెంగా ఆవిర్భవించేవు కాదు. భూయిష్టాహ ఆవిర్భవ. ఓకే. బాగా ఎక్కువగా స్ట్రాంగ్‌గా ఫ్లడ్ లైట్ లాగా ఆవిర్భవించు నాలో అని చెప్తూ ఓం క్షరౌం అన్నారు. క్షౌం అన్నది నరసింహమూర్తి కోసము ఉపాసనా పరులు మనకిచ్చే బీజమంత్రము. శ్రౌం అన్నది నరసింహ బీజ అక్షరము. దాంతో సహా చెప్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యి. ఆవిర్భవించు, ఆవిర్భవించు, ఆవిర్భవిస్తే ఊరికే కూర్చోవు గదా! ఆవిర్భవించి నువ్వు కర్మాశయాల్ని రంధయ, రంధయ, తమస్సుని గ్రస, గ్రస, నాలో ఉన్న భయాన్ని అభయం, అభయం చెయ్యి. మామూలుగా కొంచెం కొంచెం గాదు. మామూలు ఆవిర్భావం గాదు. భూయిష్టాహ ఆవిర్భవ. అది విషయం అని చెప్తూ ఉన్నాడు మన ప్రహ్లాదుడు. చాలా అందమైన స్తుతి. మనము నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.